రాష్ట్ర అధ్యక్షుల వారి పత్రికా సమావేశానికి వచ్చినటువంటి మీడియా అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశంలో ఉన్న ఎస్సీ మోర్చా నాయకులు ఎడ్ల కృష్ణ గారు, దాసి నాగరాజు గారు, కొండ్రు పురుషోత్తం గారు, విజయ్ కుమార్ గారు, నా కుడివైపున శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ గారు, కొండన్న గారు ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకి నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నియుక్తి అయిన తర్వాత జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యకర్తల్ని అదే రకంగా రాబోయే రోజుల్లో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో తీసుకుపోయే కార్యక్రమాల గురించి అని ఇక్కడికి జిల్లా పర్యటనకు రావడం జరిగింది. అన్నిటికన్నా ముందుగా శ్రద్ధే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శ్రీ చరణాలకి నమస్కరిస్తూ రేపు రాబోయే నవంబర్ 26వ తేదీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా నేతృత్వంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమము ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తీసుకోబోతున్నాము. ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత మొన్న మళ్ళీ తిరిగి మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. రాజ్యాంగం రాసిన తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా ఈ దేశంలో ఎవరైనా పనిచేసిండ్రు, ఇంతకుముందు పాలకులు ఏ రకంగా అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అడుగడుగున వారిని అవహేళన చేసి, వారిని అవమానించి, వారిని ఓడిపోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు ఏమో 2014 నుంచి దళిత సమాజం ఒక సర్వాంగీణ వికాసము, వారి ఆర్థిక సామాజిక స్థితిగతులని మార్చి దళిత సమాజం కేవలం ఓటర్లు కాదు, వాళ్ళు కూడా నాయకులు, వాళ్ళు కూడా అధికారంలోకి రావాలి అనే ఒక దిశ చూపించిన దళిత సమాజానికి ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. దళిత సమాజానికి ఆరాధ్య పురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని. ఇంతకుముందు పాలకులందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అడుగడుగున అవమానం చేస్తూ వారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని వాళ్ళు ఎప్పుడు కూడా గౌరవించలేదు. కానీ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారు స్పష్టంగా అనడం జరిగింది, శ్రద్ధే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగం వల్లనే నేను ముఖ్యమంత్రి అవ్వగలిగిన, ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వల్లనే నేను ప్రధానమంత్రి అవ్వగలిగిన, ఆ రాజ్యాంగం ఎంత మహత్తరమైన అవకాశాన్ని నాకు ఇచ్చింది, బడుగు బలహీనులైన నేను ఈరోజు చట్టసభలకు పోగలిగిన అంటే ఆ మహాపురుషుడు విశ్వపురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే రాజ్యాంగం రాసిండో దానివల్లనే సాధ్యపడ్డది. కాబట్టి కేవలము అదేదో ఒకరోజు వారికి గౌరవం ఇచ్చి పెడితే కాదు, ఈ రాజ్యాంగ దినోత్సవం ఆ రాజ్యాంగ స్ఫూర్తికి ఆధారంగా ఒక వారోత్సవాలు చేస్తే బాగుంటుంది అని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలిపివ్వడం జరిగింది. కాబట్టి రేపు 26వ తారీఖు నుంచి మొదలుకొని ఒక వారం రోజులు కూడా రాజ్యాంగ దినోత్సవ ఉత్సవాలు తెలంగాణ నలుమూలలో కూడా ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడైతే షెడ్యూల్ కులాలు ఉన్నాయో ఆ కులాలకు సంబంధించిన బస్తీలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి అక్కడ ఉంటే ఒక విగ్రహం ఉంటే విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తూ ఆ 7 రోజులు ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అయితే దళిత సమాజం కోసం పనిచేసిండ్రో అన్ని విషయాలు కూడా ఆ బస్తీలలో తెలిపే ప్రయత్నం చేస్తాం. మనందరికీ తెలిసిన విషయమే, చాలామంది ఎర్ర పుస్తకాన్ని పట్టుకొని మేము అంబేద్కర్ వాదులము, మేము రాజ్యాంగవాదులము అని ప్రగల్భాలు పలికే వ్యక్తులు ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన మార్గంలో నడవలే, ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అనుకూలంగా వ్యవహరించలే. కానీ ఏ రోజైతే ప్రధానమంత్రి అయిన కాడి నుంచి మొదలుకొని ప్రతి నిత్యం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన అడుగులోనే నడుచుకుంటూ వస్తున్నాడు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ప్రపంచ దేశాలన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కంటుండే, ఏ రకంగా నా దళిత సమాజం ఉండాలి, ఏ రకంగా నా దళిత సమాజం ఆర్థిక సామాజిక స్థితిగతులన్నీ కూడా మెరుగుపడాలి, ఆ ఆశయాలన్నింటినీ కూడా అనుకరించుకుంటా ముందుకు తీసుకోబోతున్న ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. చాలామంది అంటుండే నరేంద్ర మోడీ గారు అధికారంలో రాగానే డిమానిటైజేషన్ చేయడం జరిగింది. వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యమైనది, డిమానిటైజేషన్ చేయడం ఒక మూర్ఖపు చర్య అన్నారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాహిత్యాన్ని చదివిన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనడం జరిగింది,
10 సంవత్సరాలకు ఒకసారి ఈ దేశంలో కనుక డిమానిటైజేషన్ జరిగితే ఈ దేశంలో ఆర్థిక స్థితిగతులన్నీ కూడా చక్కడించవచ్చు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన సాహిత్యంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో సాహతోపిత నిర్ణయం తీసుకొని డిమానిటైజేషన్ చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటుండే, నా సమాజం చేసిన నా దేశంలో ఉన్న మహిళలందరూ కూడా సశక్తికరం కావాలి, వారి యొక్క స్వాభిమానం చిహ్నమైన వారి యొక్క సాధికారత కావాలి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిత్యం మాట్లాడుతుండే. ఇంతకుముందు పాలకులందరూ కూడా వారి మాటలు కేవలం పుస్తకాలు మాత్రమే పంపించేసారు, కానీ ఎప్పుడు కూడా వారి మాటలని ఆచరించే ధైర్యం కూడా చేయలే. కానీ ప్రియతం ప్రధాని నరేంద్ర మోడీ గారు వారు అధికారంలో రాగానే చట్ట సభలలో బిల్లు పాస్ చేసి 36% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చిన మహానుభావుడు ప్రియతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇంతకుముందు పాలకులందరూ కూడా దౌత్య సంబంధాల గురించి మాట్లాడుతుండే, కానీ ఎప్పుడు కూడా ఆ దౌత్య సంబంధాల ఒక సరైన పద్ధతిలో ఎప్పుడు ముందుకు తీసుకోపోలే. కానీ ప్రియతం ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పష్టంగా మన దేశంలో నలుమూలలో ఉన్న అన్ని దేశాలతో కూడా స్నేహ సంబంధం, ప్రపంచ ఆర్థిక బలమైన సంబంధాలతో దౌత్య సంబంధాలు పెట్టుకొని భారతదేశాన్ని ఈరోజు ఆర్థిక స్థితిని ప్రపంచ దేశాలలోనే ఒక దృఢమైన స్థానాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. వారిని అడిగినారు, మీరు ఈ రకంగా ఇంత అగ్రస్థానానికి ఏ రకంగా రాగలిగినారు? ఆయన స్పష్టంగా చెప్పిండు, నా దేశంలో ఏదైతే రాజ్యాంగం రాసిండో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ రాజ్యాంగం ఆధారంగా నేను అనుకరిస్తున్నా కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలలో నా దేశం సంబంధించిన ఆర్థిక స్థితిగతులన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి అని ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు అనడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా అంటుండే, ఈ దేశమంతా కూడా స్వావలంబన కలిగి ఉండాలి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటుండే. ప్రియతం ప్రధాని నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మార్గం చూపించిండో దాన్ని అనుకరించుకుంటా మేక్ ఇన్ ఇండియా అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సప్లై చేసే ఒక గురుతరమైన పరిస్థితి నిర్మాణం చేసిండు. మొత్తం మీద ఇంతకుముందు పాలకులు ఏ రకంగా అయితే అంబేద్కర్ని కేవలము అంబేద్కర్ అనున్యాయులైన దళిత సమాజాన్ని కేవలం ఓటర్లుగానే మాత్రమే వాడుతుండే, కానీ ప్రియతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 కాదు 2 కాదు 12 మంది ఎంపీలని దళిత సమాజం చెందిన వాళ్ళని మినిస్టర్లు చేయగలిగారు. ఒక దళిత సమాజం వ్యక్తిని రామ్నాథ్ కోవింద్ని ప్రెసిడెంట్ చేయగలిగినారు. ఒక గిరిజన సమాజం చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేయగలిగినారు. కానీ ఇంతకుముందు పాలకులు ఎవరు కూడా బలుగు బలహీన దళితులకు ఎవరికి కూడా ఆ రకమైన ఉన్నతమైన చోటు ఇవ్వాలని మనసే ఉండేది కాదు. అంటే స్పష్టంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ ఏదైతే కలలు కన్న భారతదేశం ఏదైతే రాజ్యాంగం ఆధారంగా ఉండాలి అని ఆ రోజు మహానుభావుడు రాజ్యాంగం ఏదైతే ఈ దేశానికి లోకార్పణ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఇంతకుముందు పాలకులు ఆ రకంగా ఈ దేశంలో ప్రభుత్వంని నిర్మాణం చేయలే. కేవలము ప్రియతం ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రమే వారి ఆశయాల్ని స్పష్టంగా ఆచరిస్తూ అనుకరిస్తూ ఈ దేశాన్ని డాక్టర్ అంబేద్కర్ ఏ రకంగా అయితే కలలు కన్నడో ఆ కలలు కన్న భారతదేశాన్ని నిర్మాణం చేస్తున్న ఏకైక నాయకుడు ప్రియతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. అయితే దేని ఆధారంగా అయితే ఈ దేశం ఈరోజు ఈ రకంగా ప్రగతిశీలమైన దేశం అయిందో దాని ఆధారము ఈ దేశపు రాజ్యాంగము. ఈ దేశపు రాజ్యాంగము రేపు 26 నవంబర్ రోజు దాని యొక్క ఉత్సవాలు చేసుకోబోతున్నది. కాబట్టి ఈ మన సమాజంలో ఉన్న యువకులు, అన్ని కులాల యువకులు, అన్ని క్షేత్రాల యువకులు అందరూ కూడా ఆ రాజ్యాంగ స్ఫూర్తి గురించి చదవాలి. అందరూ కూడా ఆ రాజ్యాంగంలో ఉన్న వివిధ ఆర్టికల్ల గురించి తెలుసుకోవాలి అనే ఆలోచనతో ఈ రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నిర్వహించబోతున్నది. దాని మాధ్యమంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో దఫాల వారీగా వివిధ రకాల కార్యక్రమాలు తీసుకోబోతున్నది. ముందుగా షెడ్యూల్ కులాలకు సంబంధించిన, అదే రకంగా ఎవరైతే అధివక్తలు ఉంటారో అడ్వకేట్స్, దళిత్ అడ్వకేట్స్ సంబంధించిన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంటుంది మన జిల్లా హెడ్ క్వార్టర్లో. దాని తర్వాత డేట్ నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ జిల్లా బీజేపీ అధ్యక్షులు వారు. అదే రకంగా 2వ విడతలో మన జిల్లాలో ఉన్న దళిత ప్రముఖులతోని, దళిత సమాజంలో ముఖ్యమైన టీచర్లు, డాక్టర్లు, ప్రతిష్ఠిత వ్యక్తులతోని 2వ విడత సమావేశం ఉంటుంది. అదే రకంగా చివరిలో
నవంబర్ 26వ తేదీ నాడు మన జిల్లాలో రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఒక భవ్యమైన రాజ్యాంగ పట్టికని తయారు చేసి ఒక ఉత్సవాన్ని కూడా చేయబోతున్నాము. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా విలేకరులతోని అదే రకంగా ఈ యొక్క పత్రికా విలేకరులు పాల్గొన్న అందరితో కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నా. రేపు జరగబోయే ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగ దినోత్సవ వేడుకలని మీరందరూ కూడా ప్రజలకు చేరేటట్టు మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మాకు అవకాశం ఇవ్వాలని మీ అందరితో ప్రార్థిస్తూ ఈ యొక్క విలేకరుల సమావేశంలో వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారము, ధన్యవాదం. చిరంజీవి లాంటి వాళ్ళు, టీటీడీ కొన్ని ధార్మిక సంస్థలు కూడా దళిత వాడల్లోకి వెళ్ళి దళిత వాడల కేంద్రంగా దళిత గోవిందం లాంటి కార్యక్రమాలు చేయడం, అంటే ఒక దళితుని భుజాల మీద ఎత్తుకున్నాడు ఎవరు అట్లాంటి కార్యక్రమాలు. అంటే మనం ఎంతసేపు దళిత మేధావులు దళితులతోటే కాదు, అగ్రవర్ణాలను కూడా పిలిపించి దళిత మేధావులతో ఒక కలయిక చేసి వాళ్ళతో వీళ్ళని గౌరవింపజేసే విధంగా కార్యక్రమాలు ఎందుకు రూపకల్పన చేయాలి? అంటే ఈ రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో భాగమైన సామాజిక సమరసత వేదిక వాళ్ళే ఈ మునివాహన సేవ అనే కార్యక్రమాన్ని, అంటే దళిత సమాజము ఈరోజు అప్పట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో ఏదో రకమైన సమాజంలో దూరాలుండే ఆ దూరాలన్నిటి కూడా తగ్గియాలి, అందరం కూడా ఈ భరతమాత బిడ్డలము, కుల వర్గ వర్ణ భేదాలు లేకుండా అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి అనే సిద్ధాంతము భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. కాబట్టి ఈ రాజ్యాంగ దినోత్సవం ఆధారంగా మీరు అన్నట్టు అన్ని సమాజం వాళ్ళని కూడా అన్ని యువకులను యువతుల్ని విద్యావంతుల్ని మేధావులని వాగ్గేయకారులని పురప్రముఖులను అందరినీ కూడా ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా అన్ని వివిధ కార్యక్రమాలను అన్ని వర్గాల వాళ్ళని కూడా సమ్మిళితం చేసి ఈ రకంగా కార్యక్రమాలని తీసుకోవడాన్ని రూపకల్పన చేస్తున్నాం. కాబట్టి అటు సాధు సంతులను కూడా ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం భాగంలో జరిగే కార్యక్రమాల్లో వాళ్ళు కూడా వచ్చి వారి యొక్క ఉపన్యాసాలు కూడా దళిత సమాజం అంటే మరి ఏదో కాదు, ఆది హిందువులు వాళ్ళు కూడా ఈ దేశంలో భాగము అనే ఒక నినాదాన్ని ముందుకు ఇస్తున్నారు. వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా అందరం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ఒక నినాదంతో పోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా అదే రకంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. అంటే ఈ దళితుల పైన ఇప్పటికి కూడా కొన్ని ఆడుకుంటున్నట్టు దాని మీద కేవలం దళిత సంఘాలు కలిసి వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ మాకు ఒకటే క్వశ్చన్ ఇచ్చింది సార్, ఇక్కడ ఉన్న దళిత మీద దళిత ఇంటెలెక్చువల్స్ అందరూ ఇచ్చినప్పుడు అంటే అది మేమంతా అంటే ఎవరి బాధ మా బాధ మాకే చెప్పుకుంటున్నాం, మా అడ్డం వచ్చుకుని మాకే చెప్పుకున్నట్టుంది. హిందువులా మీరు అగ్రవర్ణాల వాటిని కూడా ఇన్వాల్వ్ చేస్తే మా బాధలు వాళ్ళకు కూడా అర్థమైంది కదా. అట్లాంటప్పుడు ఏమిటంటే ఇట్లాంటి వివక్షలు తగ్గడానికి అగ్రవర్ణాలను కూడా ఇచ్చేయాలి అనేటటువంటిది ప్రపోజ్ తీసుకొచ్చింది. స్పష్టంగా మీరు అన్నది వాస్తవమే.